ఏం కర్ర? పూరి జగన్నాథ స్వామి వారి పళ్ళు తోముకునే స్టిక్కు. మన గుళ్ళో షటగోప ఎలాగో అలాగన్నమాట. అందరినీ రాధాకృష్ణ గారు ఎవరన్నా గట్టి కొట్టమంటే గట్టి కొడతాం. అమ్మా ఇదంతా బ్లెస్సింగ్. మన దేవుడికేమో బ్రెషింగ్ స్టిక్, దేవుడికేమో బ్రెషింగ్ స్టిక్, మనకేమో బ్లెస్సింగ్ స్టిక్, అక్కడ పాండాలకేమో బీటింగ్ స్టిక్. ఇది 3 రకాలన్నమాట. సో ఈ పని వారు చేస్తారు. అమ్మా పర్లేదు. అలాగే ఈ వ్రజతూలి ఈ బాధ్యత సరే ఇది చెంచండి పంచండి, కవర్లో ఉంది. చెంచండి పంచండి, నేను పిల్లలకి ఇవ్వాల్సిన ఇస్తాను. అలాగే ఇంకొక ప్రసాదం ఉంది, అది ఏమిటో చెప్పి ఆ తర్వాత విషయంలోకి వెళ్దాం. నన్ను అందరూ ఒక్కసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. మా చెల్లాయి వెరీ గుడ్డు తీసుకొచ్చింది తిరుమల లడ్డు. హరే కృష్ణ గోవిందా. జై శ్రీరామ్ జై శ్రీరామ్. మైక్ ఇచ్చేస్తున్నాను. ఇదిగో ఈ నా ఇంకొక ప్రసాదం నా చేతిలో ఉంది. ఇది స్వామివారి సెంటు. ఇది చాలా ఇక్కడికి అసలు బయటికి ఇంకా రాయకుండానే మంచి అద్భుతమైన ఆఘ్రాణ. దాన్ని మనం ఆనందించండి. అయితే ఈ ప్రసాదం ఇది ప్రసాదం అంటే ఇప్పుడు మామూలుగా చేతితో మనం ఎలా తీసుకుని నోట్లో వేసుకునేదే ప్రసాదం అనుకోకండి. ఇప్పటిదాకా విన్నారా? అది చెవుడికి ప్రసాదం. ఇప్పుడు పేపర్ ఇస్తాను, ఏకాదశి పేపర్, అది కళ్ళకి ప్రసాదం. ఓ స్టిక్కర్ ఇస్తాం, అది చదువుతాం, కళ్ళకి ప్రసాదం. అలాగే తీర్థం ప్రసాదం లాంటిది ఇస్తే నోటికి ప్రసాదం. ఇది ముక్కుడు ప్రసాదం, ముక్కు ప్రసాదం. ఇలా రైల్లో వెళ్తూ ఎవరో కిటికీలో చేపట్టమన్నా, ఏదో వాళ్ళు పండ్లు ఇచ్చారు, నేను ప్రసాదం ఇచ్చాను, చేపట్టమన్నాను, రాసేసాను, రైలు వెళ్ళిపోయి చెప్పడం కుదరలే. 5 నిమిషాల తర్వాత ఫోన్ చేశాడు, గురుగారండి మీరు చేతి మీద ప్రసాదం రాశారు, నేను పర్వాలేదా అండి అన్నాడు. ఏం చెప్తాం, ఏదో విధంగా లోపలికి వెళ్ళింది లేదా అన్నాడు. మహేష్ బాబు దూకుడు, మనోడు నాకుడు, అన్ని పొట్టలోకే వెదవ పొట్ట. అందుకని ప్రసాదం అనగానే స్వీటో దద్దోజం పులిహారో పొంగలో అనుకోకూడదు. అర్థమైందా? భగవంతుడు కరుణయే ప్రసాదము. అర్థమైందా? భగవంతుడి యొక్క కరుణయే ప్రసాదం. అది గుర్తుపెట్టుకోండి. ప్రసాదము అంటే అర్థం తెలుసా? ప్రత్యక్ష సత్య దర్శనం. ప్రసాదం చేతిలోకి వచ్చింది అంటే భగవంతుడు మన చేతిలోకి వచ్చాడు అని అర్థం. ఆయన యొక్క ఉచ్చిష్టమే ప్రసాదం, ఆయన యొక్క దయే ప్రసాదం. అందుకనే అతని యొక్క దయని మనం ఎప్పుడు కోరుకుంటాం కాబట్టి ప్రసాదాన్ని స్వీకరిస్తాం. ఇది మా శశిగాడు అందరికీ రాసి మాకు ఇస్తాడు. ముందు వాడికే శశి వదని బాగుంది కదా. ఇది సెంటు, నేను సెయింట్. కాసేపట్లో వెళ్ళి పడుకోపోతే ఐఎమ్ గోయింగ్ టు ఫెయింట్. నానా ఈ ఏకాదశి పేపర్లో స్టిక్కర్లు నేను ఇస్తాను, మిగిలినవన్నీ వాళ్ళు ఇస్తారు. ఈ రాధాకృష్ణ గారు ఏం చెప్తే అది మనం చేద్దాం. స్వస్తి స్వస్తి. జై శ్రీరామ్. మరి యుడా కాలనీలో ఈరోజు జ్ఞాన గంగ ప్రవహించింది. ఆధ్యాత్మికంగా మనమందరం కడుపు నిండుగా విన్నాము. దీన్ని మన నిత్య జీవితంలో ఏదో ఒకటైనా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం మనం చేద్దాం. రేపటి నుంచి భగవన్నామ స్మరణ గాని భజన గాని ఏదైనా నిత్య జీవితంలో ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మనకి అద్భుతమైన సీతా కళ్యాణంలో ఘట్టాన్ని పాడి వినిపించిన కళ్యాణి గారికి చాలువా కప్పి గౌరవించవలసిందిగా నిర్మల్ గారిని కోరుకున్నాం. అనుకోని అతిథి కదా, చాలా ఒక ఏమంటారు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా అలాంటి గాత్రం, ధర్మం పట్ల అలాంటి ఆత్రం ఉన్న వాళ్ళు వస్తే మనకి ఎంత మంచి ధర్మానికి సూత్రం అవుతుంది అది. అందువల్ల స్తోత్రం స్తోత్రం మరి అంతే కదా. కళ్యాణి గారు చాలా అద్భుతంగా
హరికథ కీర్తన చేస్తారు. సో ఆవిడ ప్రోగ్రామ్ కూడా మేము అనుకున్నది ఏంటంటే హిందూ సేవా సమితి అలాగే సంఘ కార్యకర్తలు అందరూ కలిసి ఇక్కడ ఒక రామాలయ నిర్మాణం జరగబోతోంది. ఇప్పుడు మనం కూర్చున్న ప్రదేశంలోనే దగ్గరలోనే ఒక రామాలయ నిర్మాణం త్వరలో జరగబోతోంది. కాబట్టి లక్ష్మీ గణపతి ఆలయంతో పాటు వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంతో పాటు శ్రీరాముడు కూడా ఇక్కడ కొలువుండబోతున్నాడు. ఆ సందర్భంలో కళ్యాణి గారి హరికథ విశేషాలు మన నగరంలో ఏర్పాటు చేయాలని మేము అనుకున్నాము. త్వరలోనే ఆవిడతో సంప్రదించి మేము చేస్తాము. అందరూ కూడా క్యూ లైన్ పాటించాలి. మనం ఇంత క్రమశిక్షణగా విన్నాము. అందరూ కూడా క్యూ లైన్ పాటించి స్వామివారు ఇచ్చేవన్నీ కూడా స్వీకరించండి. తొందర లేదు, అందరికీ అన్ని వస్తాయి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి తీసుకోండి. అమ్మా ఇదిగో కరాటే కళ్యాణి గారు ఏకాదశి పేపర్ ఇస్తున్నారు. అమ్మా ఆవిడ ఇచ్చేది ఏకాశి, తేడా వస్తే శీపిక రాకాశి. చూడకండి నాకేసి ఆల్రెడీ పులకేసి ఉన్నాం పడకేసి. అమ్మా ఏకాదశి పేపర్ అందరికీ వస్తుంది, అందరికీ సరిపోతుంది. ఎవ్వరూ కంగారు పడద్దు. అలాగే ఈ స్టిక్కర్ తీసుకోండి. ఆ సెంటు ప్రసాదం, ఆ జగన్నాథ్ బ్లెస్సింగ్, బ్రజ్ ధూళి అన్నీ తీసుకుని వెళ్ళండి. కానీ ఎవరు తోసుకోకండి. అమ్మా అందరూ అన్నీ తీసుకోండి, ఎవరు తోసుకోకండి. పిల్లలు మాత్రం ఉండండి, వాళ్ళకి నేనే ఇస్తాను. ఏం వాళ్ళు తీసుకురావాలా టెల్లాలి తల్లి తీసుకురావాలా టెల్లాలి ఇది ఇదే రైట్. నేను రేపు ఒక్కరోజు ఉంటాను. ఇప్పుడు ఏదో ఇంటర్వ్యూ ఉంది. మళ్ళీ రేపు ఈ యువాత్మ అని మధ్వసభ ఒకటి జరుగుతుంది. ఆ సభకి వెళ్తాను రేపు సాయంత్రం. ఎల్లుండి వెళ్ళిపోతాం. తీసుకురావాలంటే వెళ్ళాలి, కొద్దిగా ముందుకెళ్ళాలి. అమ్మ వెళ్దాం. అమ్మ కొద్దిగా ముందుకెళ్ళాలి, తీసుకురావాలి. అమ్మా అందరికి అన్ని అందుతాయి, ఏం కంగారు పడకండి. అందరూ అన్ని తీసుకోండి. ఏం రావాలి ముందుకు జరగాలి. అమ్మా తీసుకురావాలి, కొద్దిగా ముందు. అమ్మ అమ్మ అరే మళ్ళీ ఫోన్ చేయి. అమ్మ కొద్దిగా ముందుకెళ్ళాలి. నేను బయట నుంచోనే ప్రశాంతంగా ఎందుకు అన్నారు. సరే జై శ్రీరామ్. అందరూ అన్ని తీసుకుని వెళ్ళండి, కంగారు పడకండి. నాన్న అస్సలు కంగారు వద్దు. లాస్ట్ లో పిల్లలకి ఇస్తాను. పెద్దవాళ్ళు మాత్రం అన్ని తీసుకోండి. అమ్మ అమ్మ నాన్న ఇదిగో ఇదే మీరు సార్ ఇన్ని బాగా చేసి చూడండి. అందరూ ఒకసారి స్టేజ్ కిందకి దిగండి. దయచేసి అందరూ స్టేజ్ కిందకి దిగండి. తల్లులందరూ కిందకి దిగాలి. దయచేసి కిందకి దిగండి. అందరికి అన్నీ వస్తాయి. అందరూ కిందకి దిగండి. దయచేసి కిందకి దిగండి. ఏమంటే ఎవ్వరూ దిగట్లేదండి. కొంచెం చెప్పిన మాట వినండి. అన్ని విన్నాం కదా ఆధ్యాత్మికంగా. స్వామివారి దర్శనం మీకు ప్రసాదం గట్ట అన్ని కావాలంటే ఒక లైన్లో వస్తేనే మీకు అన్నీ అందుతాయి. ఇలా తోసుకుని వస్తే అవ్వదు. దయచేసి ఒక లైన్లో రండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అక్షరం రండి. వరుసగా ఒక్కొక్కరు లైన్ ప్రకారంగా రండి. వస్తే స్వామివారి దర్శనం, ఆయన ఇచ్చిన వస్తువులు అన్ని లైన్ ప్రకారంగా వస్తాయి. ఏకాదశి పేపర్లు అందరూ తీసుకొని ఉంటారు. అది కింద చెయ్యాలి. అది జరగాలి. నెత్తి మీద వేసేది. అందుకే మీకు కోపం అన్న కారణం అదే. నెత్తి మీద కొట్టేది. అందరూ స్టేజ్ నుంచి దిగండి కిందకి. ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళందరూ దిగండి కిందకి. అందరూ క్యూ లైన్ లో వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకోండి. అలాగే శటకోపం లాంటి శ్రీకృష్ణుడి దంతం చేసుకునే కథతో ఆశీర్వాదం తీసుకోండి. నీకు ఆల్రెడీ గిఫ్ట్ వచ్చింది. అమ్మ అందరు నెత్తి కొట్టేయండి.
దావే బుద్ధి అలా వెళ్ళిపోండి. పదండి అంతే అన్నం పెడితే చాలు. అయిపోయిన వాళ్ళు వెంటనే వెళ్ళిపోవాలి. అది సంతోషం. అమ్మ పిల్లలు ఉంటే మాత్రం అందరు పిల్లలు ఉంచండి. అమ్మ అన్ని తీసుకున్నారా? ప్రజలు తీసుకోవాలి, అది ముఖ్యం. పిల్లలందరూ ఉండాలి. వాళ్ళకి శ్రీకృష్ణుడు నడిచిన నేలలోంచి తీసుకొచ్చిన ధూళిని ఇస్తారు. అది చాలా ఆరోగ్యదాయకము, జ్ఞానదాయకము. స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళందరూ వెంటనే కిందకి దిగిపోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఇప్పుడు అయోధ్యలో రామమందిరం నిర్మించుకున్నాము. అలాగే త్వరలోనే కాశీలో ఉన్న మన శివుణ్ణి మనం బయటికి తెప్పించుకొని పూజించుకునే సుదినం త్వరలో రాబోతోంది. అలాగే కృష్ణ జన్మస్థానంలో కూడా శ్రీకృష్ణుడిని మనం త్వరలోనే దర్శించుకోబోతున్నాము. బోలో జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ లైన్లో రావాలి. ఏదో గీత జాగ్రత్త అమ్మ. పేపర్ అన్ని తీసుకుంటున్నారు, పేపరు ఏకాదశి గట్టి కొట్టాలా, అది అందుకే తీసుకున్నాను. పిల్లలందరూ ఉండండి. పిల్లలకి చాలా అద్భుతమైన శ్రీకృష్ణుడు నడిచినటువంటి నేలలోని ధూళిని మీకు ఇవ్వబోతున్నారు ప్రసాదంగా. మీకు చాలా సకల జ్ఞానాలు కలుగుతాయి, చదువు బాగా వస్తుంది. అందరూ తీసుకొని వెళ్ళండి స్వామివారి చేతుల మీదుగా. ఎవరు వెళ్ళొద్దు, ఆ ప్రసాదం తీసుకొని వెళ్ళండి. నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? సిద్ధాంత్ ఉండే సిద్ధాంతి కార్యాన్ని మనోరథి. మంచి పేరు రా. ఉండండి పిల్లలు, ఒక్కసారి ఉండండి. వీళ్ళంతా అయిపోతే నేను పిల్లల విషయం చూస్తాను. నెక్స్ట్ వాడు కాళ్ళు తీసుకుపోయేదట్టు కాళ్ళు తీసుకోండి, మర్చిపోకండి. ఏకాదశి ఫాలో అవ్వండి అమ్మ. ఏకాదశి పేపర్లు తీసుకున్న వాళ్ళందరూ దాన్ని శ్రద్ధగా చదివి ఏకాదశి ఉపవాసం చేయాలి. చేస్తే దానివల్ల వచ్చే పుణ్యం ఏదైతే ఉందో, పుణ్యంతో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది. స్వామివారు తీసుకొచ్చిన ఏకాదశి పేపర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని శ్రద్ధగా చదివి ఆచరణలో పెట్టాలి. నమస్తే. స్టిక్కర్ ఇంట్లో అంటించండి. అలాగే స్టిక్కర్ ఏదైతే ఇచ్చారో, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం ఎన్నోసార్లు స్మరణ చేస్తున్న ఈ నిత్యం స్మరణ చేయాల్సిన 108 సార్లు కనుక దీన్ని నిత్యం స్మరణ చేస్తే అన్ని విషయాల్లోనూ విజయం సాధిస్తాము. ఆ స్టిక్కర్ ని మనం ఫ్రిడ్జ్ కానీ, బీరువాకి కానీ, మన ముఖ ద్వారానికి కానీ అంటించుకోవాలి. మేము కూడా 92 బ్యాచ్. ఏంటి నీకు రాలేదా? అలాగే గురువు గారు మీకోసం. అమ్మ
నా మనసులో ఉన్న మాట ఇక్కడ చెప్పాను. టెంపుల్ ఉండే బాగుంది ఇక్కడ. అదొకటి నిజంగా మాకు కూడా ఒక సెల్ఫీ గది అయితే ఆర్డర్ అసలు అదే మరి ఒక్క క్షణం ఫోటోలు పిల్లలు అయిపోయాక నా ఫస్ట్ ప్రయారిటీ పిల్లలు. పెద్దవాళ్ళందరూ అయిపోయారా? ఇప్పుడు పిల్లల్ని పైకి పిలిచే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా వచ్చేయండి. తొందరగా వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకోండి. తర్వాత పిల్లలకి ప్రత్యేకమైన ప్రసాదం ఉంది, వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఫస్ట్ నా ప్రయారిటీ పిల్లలే. మీరు ఎవరు ఏమనుకున్నా సరే మై ప్రయారిటీ. పిల్లలందరూ కిందకి వెళ్ళిపోయి లైన్ లో నుంచోండి. పిల్లలందరూ కిందకి వెళ్ళిపోయి, మీకు ఎందుకంటే క్రమశిక్షణ మీకే ఎక్కువ, పెద్దవాళ్ళ క్రమశిక్షణ తక్కువగా ఉంది. పిల్లలందరూ కిందకెళ్ళి క్యూలో నుంచోండి. అక్షరాలు అమ్మగారు అమ్మ ఉందా అక్షర? అందరు పిల్లలు ఉండాలి. నా ప్రయారిటీ పిల్లలే. శశి ఉన్నారా? ఒరే అన్నయ్య పేరు ఏమిటి? వరుణ. వాడు ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడు. నీతో ఏమైనా నేర్చుకుంటున్నాడా? మంత్ర భాగం కన్ఫ్యూజ్ అయిపోయిన వాళ్ళు ఇద్దరు ఒకే డ్రెస్ వేసరికి ఏమా బాగున్నారా? ఉన్నారుగా కళ్యాణి గారు, అమ్మగారు. పెద్దవాళ్ళు ఇంకా ఆశీర్వాదం తీసుకోవాల్సిన వాళ్ళు క్యూ లైన్ లో రావాలి. పలకండి అనుకున్నారా? సరే పలకండి. సండే వచ్చిందా? టైం అయి సాయంత్రం మరి డిసైడ్ చేయండి. ఒక ఆవిడతో మాట్లాడమన్నా, గోదావరి అని ఒక ఆవిడ ఉన్నారు. అంటే మీరు డిస్కస్ చేసి పలకండి సాయంత్రం పెట్టుకోండి. పొద్దున్న ఎవరికో టైం ఇచ్చారు అందుకే. అమ్మ హరే కృష్ణ భాస్కర్ అమ్మ కొట్టాలా? ఎవరు కొట్టాలి చెప్పండి, కొట్టేద్దాం. అయిందా? అయిన వాళ్ళు కొంచెం నేను కాస్త గాలి ఆనిస్తే పిల్లల దగ్గరికి వెళ్తాను. నన్ను బాగున్నారా? హరే కృష్ణ. ఇద్దరు ఒకేసారి వచ్చి దాంట్లో వేసారు కదా సార్. మీకు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు నా జ్యేష్ఠ సోదరుడు. అది నోట్లో వేసుకోండి. ఆ విభూది అది వ్రజధూళి. అమ్మ 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 జయ జగన్నాథ్. ఇస్తానమ్మా. ఒక్క నిమిషం వెళ్దాం. గాలి అండి ఇచ్చేస్తే నేను తీసుకుందాం. పిల్లలు ఇంకా క్యూలో నుంచున్నారా? గుడ్ బాయ్స్ అంతా. పెద్దవాళ్ళు ఇంకా అయిపోయిన వాళ్ళు పిల్లలకు అవకాశం ఇవ్వాలి. రామకృష్ణ మిగతా పైన స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ ఆశీర్వాదం తీసుకుంటే కిందకి దిగండి. అయిందా? అందరూ అయిపోతే పిల్లలతో ఒక్క 10 నిమిషాలు ఆగండి. క్యూలో నుంచి వాళ్ళతోనే పని నాకు. అయితే బిల్ ఆల్ చిల్డ్రన్స్ పెద్దవాళ్ళందరూ మనం కిందికి పెద్దవాళ్ళందరూ కిందకి దిగిపోండి. ఎవ్వరూ ఉండదు స్టేజ్ మీద. సుదర్శన్ జీ కిందకి అందరూ తీసుకెళ్ళిపోండి. కింద తీసుకెళ్ళిపోండి. పిల్లలు వచ్చేసి అందరు దిగాలండి. కిందకి దిగాలి. అందరూ ఆశీర్వచనం అయిపోతే కింద దిగండి. కాకపోతే వచ్చి ఆశీర్వచనం తీసుకోండి. కార్తికేయ స్నేహితుడు, వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా. జై జై. ఏం పేరు? అరే జై జై అన్నా జయకృష్ణ వచ్చాడే. భలే భలే. నువ్వు గౌతమ్. ఆహా పావన గౌతమ్. కాలేజ్ బెట్రా? బీటెక్. పెద్దవాళ్ళందరూ కిందకి దిగాలి. మీది అయిపోయిందండి ఆశీర్వచనం. పెద్దవాళ్ళందరూ కిందకి దిగితే పిల్లలు. పిల్లలకి టైం ఇచ్చానా? ఒకసారి బైక్
పిల్లలతో ఒక్క 10 నిమిషాలు, తర్వాత కాలితే ఫోటోలు తీసుకుందాం. ఓకే. ఫస్ట్ ప్రయారిటీ చిల్డ్రన్స్, ఏమనుకోవద్దు. 2 నిమిషాలు గట్టిగా, నాట్ మచ్. మీరు కూర్చోండి సార్, అందరూ కింద పిల్ల ఇటు పక్కన కూర్చోండి. ఏమైంది? పిల్లలందరూ కింద కూర్చోండి, చక్కగా కొంచెం వెనక్కి వేసుకుందాం. అందరూ కింద కూర్చోండి. పిల్లలు బొడ్డలు కూడా చూడు ఎంత బాగా కూర్చుందో. అసలు ఎన్ని నెలలు కూర్చోండి. దానికి ఎన్ని నెలలు? 8 నెలలు. బాగా కూర్చుందా బుడ్డి? దాని పేరు సహస్రాక్షి. సహస్రాక్షి. అబ్బా పేరు చెప్పగానే చూడండి. సహస్రాక్షి ఏదమ్మా? బాగా కూర్చుంది. సహస్రాక్షి ఏది? సహస్రాక్షి ఎవరు పిలిచారు? సహస్రాక్షిని ఎవరు పిలిచారు? అమ్మేది. అలా చూడాలా నువ్వు? బాబు వద్దు. నాన్న పిల్లలంతా వచ్చారా? పిల్లలు మీరందరూ 10 ఏళ్ళ తర్వాత ఏమవుతారు? పెద్దలు అవుతారు. అవునా? సరిగా పెంచకపోతే గెద్దలు అవుతారు. అయ్యి బాబు ఏమన్నారు నిన్ను? సాక్షి ఏమన్నారు? పిల్లలు నేను మీ అందరికి గిఫ్ట్ ఇస్తాను, కానీ ఊరికే ఇవ్వను. ఏదో ఒక ప్రశ్న, ఒక సమాధానం తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోదు. ఓకేనా? ఇప్పుడు ఏమైందిరా? పుచ్చుకుందాన్ని ఎత్తుకోబోయ్. కాదు నన్ను వదిలేశారు అనుకుంటుంది. బయలుదేరుతారా? సాక్షి బయలు తల్లి. బాబాయ్ కాళ్ళు. సాక్షి బాయ్. జై శ్రీరామ్. జై శ్రీరామే. బాయ్ తల్లి. బాయ్ తల్లి. పిల్లలు ఒక్కొక్కరినే ఒక ప్రశ్న.